ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి నాగమణి వ్లాగ్స్. నేను మీ పాతూరి. చూడండి, మొలకెత్తిన శనగలు ఎంత బాగున్నాయో. ఇవి సజ్జలు. నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారు కొంతమంది పిలిచి తాంబూలంతో ఈ మొలకెత్తిన శనగలు ఇచ్చారనమాట. ఈ శనగల్ని నిన్న సాయంకాలం పోపేసి ఫ్రై చేసి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తిన్నాము. అయినా ఇంకా ఈ శనగలు మిగిలిపోయి ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఒక ప్లాన్ చేశాను. ఏ కప్పుతో అయితే మొలకెత్తిన శనగలు తీసుకున్నాను అదే కప్పుతో సజ్జలు తీసుకున్నాను. సజ్జల్ని గంట్లు అని కూడా అంటారు. అదేనండి, చిరుధాన్యాలు, మిల్లెట్స్ అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయా. ఈ గంట్లుని ఒకసారి శుభ్రంగా కడిగి శనగలను కూడా మరొకసారి కడిగి ఈ విధంగా రెండింటిని కలిపి మిక్సీ పెట్టేశాను మెత్తగాను. తగినంత ఉప్పు కలపాలి. పిండి కూడా చాలా బాగుంది కదా. ఈ పిండితో బ్రేక్ఫాస్ట్ కోసం ఊతప్పం వేసుకోవచ్చు. చూసారా, పిండి చూడండి, మరీ మెత్తగాను కాకుండా అలా అని మరీ బరకగాను కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు మిక్సీ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. పిండి మరీ లూజ్గానే ఉండకూడదు. ఈ సజ్జల్లో గ్లూటిన్ అనేది ఉండదు కదా. పిండి పల్చనైతే విడిపోయే ప్రమాదం ఉంటుంది రొట్టె. ఈ పిండిలోకి 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇదే పిండిలోకి అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, కొద్దిగా క్యారెట్ తురుము వేసుకొని కలుపుకోవాలి. ఈ జీలకర్ర, ఈ కూరగాయ ముక్కలు అన్నీ బాగా మిక్స్ అయినట్టు పిండిని స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, చేత్తో అయినా కలుపుకోవచ్చు. ఈ పిండిలో ఈ కూరగాయ ముక్కలన్నీ కలుపుకొని ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలి. ఈ విధంగా నచ్చకపోతే ఈ కూరగాయ ముక్కలు, జీలకర్ర అన్నీ మిక్స్ చేసుకొని కడాయిలో ఊతప్పం వేసుకున్న తర్వాత పైనుండి పరుచుకోవచ్చు. ఈ కూరగాయ ముక్కలన్నిటినీ రొట్టె పైన పరిచి మూత పెట్టి కాల్చుకుంటే రొట్టె బాగుంటుంది. నేనైతే కూరగాయ ముక్కలన్నిటినీ ఈ విధంగా పిండిలోనే కలిపేస్తాను. రొట్టెతో పాటు కూరగాయ ముక్కలు కూడా బాగా మగ్గి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి కూరగాయ ముక్కలన్నిటినీ స్పూన్తో కలిపేసుకొని పిండిలోని తర్వాత చేత్తో మిక్స్ చేసుకుంటే పిండితో బాగా కలుస్తాయి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తగినంత పిండి గరిటెతో అయినా తీసుకోవచ్చు, చేత్తో అయినా తీసుకొని ఆ కాగుతున్న ఆయిల్ పైన ఈ విధంగా పిండిని సమానంగా సర్దుకోవాలి. అన్ని వైపులా సమాన మందంగా ఉండేటట్లు రొట్టెను స్ప్రెడ్ చేసుకోవాలి. రొట్టె పిండిని అప్పుడు రొట్టె కూడా సమానంగా కాలుతుంది అన్ని వైపులా. రొట్టె మధ్యలో ఏదైనా స్పూన్ కానీ చాకు కానీ తీసుకొని చిన్న హోల్ పెట్టి ఆ హోల్లోనూ పైన కొద్దిగా నూనె మళ్ళీ స్ప్రెడ్ చేస్తే రొట్టె బాగా కాలుతుంది. అన్ని వైపులా సెంటర్లోకి కూడా నూనె వెళ్ళి రొట్టె బాగా కాలుతుంది. ఈ విధంగా మధ్యలో నూనె వేసుకోవాలి. చుట్టూతా కూడా కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు రొట్టెను లో ఫ్లేమ్లో కాలనిద్దాము. హీట్ తగ్గాలనుకునే వారికి, షుగర్ పేషెంట్స్కి ఇటువంటి ఆహారం చాలా మంచిది. మూత తీసి చూద్దాము. చూసారా, అడుగు వైపున బాగా కాలింది. తిరిగి వేసుకుందాము. అడుగును కూడా ఈ మాత్రంగా కాలిన తర్వాత రొట్టెను డిష్ అవుట్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో తింటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా కావాలనుకునేవారు ఇలా ఎర్రగా కాలే వరకు కూడా రొట్టెను కాల్చుకుంటే క్రిస్పీగా ఉండి కరకరలాడుతూ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎవరికి నచ్చినట్టు వారు కాల్చుకోవచ్చు. నిన్నటి తాంబూలాలతో వచ్చిన శనగలతోటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. వీడియో చూస్తున్నవారు మీకు కూడా ఇలాంటి శనగలు అందే ఉంటాయి కదా. మీకు కూడా తాంబూలం అందుకోవడానికి అమ్మవారి నుంచి పిలుపు వచ్చే ఉంటుంది కదా. మీరేం చేశారు శనగలని? మీరే వెరైటీ చేశారు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ వెరైటీ కూడా ఒకసారి చేసి టేస్ట్ చూసి కమెంట్ చేయండి. శనగలతో చేసాం కదా, గ్యాస్ ఫామ్ అవుతుందేమో అని డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే కూరగాయల తరుగు కలిపాం కదా, గ్యాస్ ఏమీ ఫామ్ అవ్వదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.